నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మన బాడీ రెస్ట్ అడుగుతుంది. నిద్ర వచ్చి ఐస్ క్లోజ్ అవుతాయి. ఇంకా రెస్పాన్సిబుల్ గుర్తొచ్చి ఇంక వర్క్ చేస్తాం అలాగా. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 17, 18 అండ్ 19లో జరిగింది చెప్తాను. డే 17లో రాత్రి కొన్ని ర్యాపిడో రైడ్స్ స్టార్ట్ చేశాను. నైట్ టైమ్ అంటే ఇంక రోడ్స్ ఎంప్టీ అనుకున్నాను. కానీ యాక్చువల్‌గా ట్రాఫిక్ ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ దగ్గర కార్స్, బైక్స్, ఆటోస్ అన్నీ మిక్స్ అయ్యి మూవ్‌మెంట్ స్లోగా ఉంది. అలర్ట్‌గా ట్రై చేయాలి. పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని రైడ్స్ ఈజీగా కంప్లీట్ అయ్యాయి. కానీ కొన్ని రైడ్స్ మాత్రం చాలా టైం అయింది. కానీ రాత్రిలో వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ లెవెల్ ఉంది. డే 18లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఇంక ర్యాపిడో రైడ్స్ వేశాను. మార్నింగ్ ట్రాఫిక్ ఇటు పికప్ పాయింట్ దగ్గర వెయిటింగ్ అన్ని నార్మల్ స్ట్రగుల్సే. కొన్ని రైడ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ గ్యాప్ ఇవ్వకుండా రైడ్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేశాను. మధ్యాహ్నం వరకు బాడీ టైర్డ్ అయింది. కానీ వర్క్ కంప్లీట్ చేసే ఫీలింగ్ మాత్రం పీస్‌ఫుల్‌గా ఉంది. డే 19లో స్విగ్గీ డెలివరీస్ చేశాను. నైట్ ఆర్డర్స్ ఫాస్ట్‌గా వచ్చాయి కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. స్టెప్స్ పెరిగాయి ఎనర్జీ తగ్గింది. కానీ ఒక్కొక్క ఆర్డర్ కంప్లీట్ అయ్యాక మోటివేషన్ ఆటోమేటిక్‌గా వచ్చింది. ఈ 3 డేస్‌లో ఒక లెసన్ మాత్రం క్లియర్‌గా తెలిసింది. ప్రతి డే ఈజీ కాదు. ప్రతి షిఫ్ట్ స్మూత్ కాదు. కానీ డిసిప్లిన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉంటే స్లోగా కానీ ప్రోగ్రెస్ తప్పకుండా వస్తుంది. ఈ జర్నీ మీకు రిలేటబుల్‌గా అనిపిస్తే ఫాలో కొట్టండి. ఇంకా లైక్ కూడా చేయండి. మళ్ళీ డే 20లో కలుద్దాం గైస్.